శ్రీ గురుభ్యో నమః. నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం 2వ అధ్యాయం సాంఖ్య యోగమునందు 14వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయనో అనిత్యా తాం స్థితి స్వభారత. ఓ అర్జున, ఇంద్రియముల యొక్క శబ్ద స్పర్శాది విషయ సంయోగములు ఒకప్పుడు శీతమును, మరి ఒకప్పుడు ఉష్టమును, ఒకప్పుడు సుఖమును, మరి ఒకప్పుడు దుఃఖమును కలుగు చేయుచుండును. కావున మరియునవి రాకడ పోకడలు గలవయ్యి అస్థిరములై ఉన్నవి కాబట్టి వానిని సహనముతో ఓర్చుకునము అర్జున అని యావత్ ప్రపంచమునకు తెలియచేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మల వారు. జగత్తు మిథ్యయను జ్ఞానము లేనివారు బాహ్య పదార్థముల సంయోగముచే ఇంద్రియములకు కలుగు శీతోష్ణ సుఖ దుఃఖాది వికారములను సత్యములను కొని తమ యందు వాని అధ్యారోపించుకొని బాధ నొందుచున్నారు. కానీ ఈ వికారములన్నీ ప్రకృతి సంబంధములేయనయు ఆత్మ ఇవన్నిటికీ అకర్తయు నిర్లేపుడునని ఎరుంగు వానికి అట్టి బాధ ఉండదు. ఈ అన్నిటికీ కూడా నేనే కర్తను అని తనపైన అధ్యారోపణ లేని దాని ఉన్నట్టుగా ఆరోపించుకొని కర్త కాని దాని కర్త అని భావించి సుఖదుఖములకు నేనే కర్తనని, నేనే అనుభవిస్తున్నానని, నేనే ఏడుస్తూ ఉన్నానని, నేనే నవ్వుతూ ఉన్నానని తనపైన లేని భారం వేసుకొని మానవుడు అజ్ఞానపూరితమైనటువంటి ఆలోచనలతో దుఃఖితుడవుతూ ఉన్నాడే. కానీ సమబుద్ధి చే వీనిని అకర్తయు నిర్లేపుడునని ఎరుంగువానికి అట్టి బాధ ఉండదు. కావున సమబుద్ధిచే నీ వీటిని సహించుకొనవలయునని భగవానుడు అర్జునునకు బోధించుతున్నారు. శబ్దాది విషయముల వలన కలుగు సుఖము కేవల సుఖము. మనము గమనించాలి. కాదు దుఃఖం మిశ్రిత సుఖము యాలయనిన కేవల సుఖమైనచో మరల దుఃఖము కలుగకూడదు కదా. ఇది మిశ్రమత సుఖముగా ఉన్నది. మరి సుఖము లేదో అంటే నేను ఒక పదార్థం తినినప్పుడు ఆ రుచిని నేను అనుభవిస్తూ ఉన్నాను. మరి ఉన్నది అంటే అది శాశ్వతంగా ఉండకుండా పోతూ ఉన్నది. ఇది లేదు అనడానికి లేదు, ఉన్నది అనడానికి లేదు. కావున ఇది మిశ్రమ సుఖముగా మనం పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. ఒకంత సుఖమునవి కలుగజేసినను వెంటనే అపరిమిత దుఃఖము కాచుకొని ఉండును. కనుకనే వానిని సుఖదాహ అని చెప్పక సుఖ దుఃఖదాహ అని భగవానుడు వర్ణించవలసి వచ్చినది. ఆగమాపాయన అనగా రాకడ పోకడలు కలవి ప్రాపంచిక సుఖములు తటస్థించినప్పుడు ఎవరును మురిసిపోరాదు. యాలయనినా అవి రాకడ మాత్రమే కలిగి ఉన్నవి కావు. అవి వచ్చేటువంటి స్వతంత్రము ఉండి అవి వచ్చినటువంటి సుఖములో వచ్చినటువంటి అదృష్టమని చెప్పుకోవచ్చు, వచ్చినటువంటి సుఖమని చెప్పుకోవచ్చు. అవి శాశ్వతంగా ఉండవు. రావడము జరుగుతుంది, మళ్ళీ పోవడము జరుగుతుంది. రాకడ పోకడ కలిగి ఉన్నవి కాబట్టి ఇవి చుట్టముల వలె వచ్చును, మరలా పోవును. అవి అనిత్యములు
కావున వాని ఎడల ప్రీతి మమకారము ఆసక్తి కలిగి ఉండకూడదు అని మనకు భగవానులు అర్జునుల వారి ద్వారా మనకు తెలియచేశారు అని మనం గ్రహించవలసి ఉంటుంది. అటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వాడే ధీరుడని ముందు చెప్పబోదురు. ఆ తళుకు బెళుకులకు సుఖ దుఃఖములపై ఆశ కలిగి వాని వెంట పరిగెడువాడు దుఃఖమునే ఆహ్వానించువాడై సంసార కర్తమున పడిపోవును. సంసార కోపములో పడిపోవును. కావున అట్టి క్షణిక సుఖములకై ప్రాకులాడక శాశ్వత ఆత్మ సుఖములకై ప్రయత్నించవలెను. ఇక్కడ సంసార కోపములో పడిపోవును అనగా భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, గృహస్థులు అందరూ కలిసినటువంటి గృహము కాదు. తన ఒక్కటిగా వచ్చి ఈ యొక్క దేహములో చేరి ఆ ఒక్కటి 2 2 3 3 5 ఈ విధముగా 25 96 తత్వములుగా ఏర్పడినటువంటి ఈ యొక్క దేహముతో కూడుకున్నటువంటి జీవుడే ఈ యొక్క శరీరం, ఈ సంసారం. ఇదే సంసార భవసాగరము కానీ భార్య బిడ్డలతో భౌతికంగా ఉన్నటువంటి సంసారము కాదు అని మనకిక్కడ ఆంతరంగంగా తెలుసుకోవలసి ఉంటుంది. తాం స్థితిచ్చస్వ. తితిక్ష అనగా ఏమిటి? ఓర్పు. శీతోష్ణాదులు సంభవించినప్పుడును సమభావము కలిగి వానిని ఓర్చుకొనవలెను. అదే తితిక్ష అనునది. శమదమాది సద్గుణములలో ఒకటి అయిన తితిక్ష చాలా గొప్పైనటువంటిది. శబ్ద స్పర్శాది విషయముల యొక్క స్వభావము ఎట్టిది అంటే శీతోష్ణ సుఖ దుఃఖదాయకములు, రాకడ పోకడలు కలవి, అనిత్యములు అని మనకు తెలియబడుతూ ఉన్నది. ఆ శీతోష్ణాదులు తటస్థించినప్పుడు ఏమి చేయవలెను అనే ప్రశ్న మనకు మొదలవుతుంది. ఎట్లా ఎదుర్కోవాలి ఆ శీతోష్ణ సుఖదుఖములను అంటే సమదృష్టితో సుఖమైన దుఃఖమైన ఒకటగానే తోయడం. దేహదృష్టి కాదు, గుణదృష్టి కాదు, ఆత్మదృష్టి. పదార్థ దృష్టి కాదు, పరమాత్మ దృష్టి కలిగినటువంటి వాడు మాత్రము శీతోష్ణ సుఖ దుఃఖాదులను సమంగా తీసుకోగలడు. సమదృష్టితో వానిని సహించుకొని ధైర్యముగా నుండవలెను అని పరమాత్మ మనకు ఆనతినిచ్చాడు. ఈ యొక్క సత్యాన్ని గుర్తెరిగిన వారమై మనమందరము కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఆ శక్తిని ఆ జగద్గురుమూర్తి అందరికీ ఇవ్వాలి అని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.